రాష్ట్ర ఆర్థిక ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల ఆస్తిని నాకి పడేసినావు కదా కేసీఆర్ గారు. నువ్వైతే ఖజానాకి గండి కొట్టినావు కదా, ఖజానా సంకనాగిపోయింది కదా నీ వ్యవహారంతో. ఇది నిజమే కదా. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఒక కుటుంబము తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే ఆ సంసారాన్ని నడిపిస్తారో ఆ రకంగా కేసీఆర్ నడిపిలేడు. విచ్చలవిడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని విచ్చలవిడిగా దాన్ని నాశనం చేసిండు, ఖర్చు పెట్టిండు. ఇది నిజము. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు ఏ ప్రజలకు అందింది చెప్పండి. 7 లక్షల కోట్లలో రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చిండో చెప్పండి. ఇది ప్రశ్న. 7 లక్షల కోట్లలో మీరు రైతులకు ఎన్ని లక్షల వాళ్ళకు ఆర్థికంగా మీరు సపోర్ట్ ఇచ్చిర్రు? నంబర్ 1. ఈరోజు 7 లక్షల కోట్లకు మిత్తి ఎంత కట్టాల్సి వస్తుంది తెలుసా? అని ఈరోజు 7 లక్షల కోట్ల దాని ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఎంత కడుతుంది? సంవత్సరానికి 12,000 కోట్లు నెలకు. దానికి అంచనా వేయలేమిగా. 1000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతుంది ఈరోజు. ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజల సొమ్ము. ఈరోజు ఆయన 7 లక్షల 10 ఏళ్ళ 7 లక్షల అప్పు చేసిన దానికి ఇంట్రెస్ట్ వేల కోట్లు. నువ్వు నెలకు 5,000 కోట్లు వేసుకున్న సంవత్సరానికి ఎంత అవుతుంది? 60,000 కోట్లు. సంవత్సరానికి అటో ఇటో 50-60 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుంది. 50-60 వేల మిత్తి కట్టాల్సి వస్తుంది. ఇంకోటి చెప్పాలా మీకు? ఇంకో సంగతి చెప్తే వింటా నేను. కాళేశ్వరము ప్రాజెక్ట్ ఉంది కదా, కరెంటు సప్లైకి ఎంత తెలుసా? సంవత్సరానికి బిల్లు ఎంత కట్టాలి తెలుసా మీకు? అదే ఐడియా ఉందా? కరెంటు బిల్లులు ఎంత కాళేశ్వరం సంవత్సరానికి? కరెంటు బిల్లులు సంవత్సరానికి 2,400 కోట్లు కరెంటు బిల్లులు సంవత్సరానికి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి కరెంటు బిల్లులు నేను చెప్పేది కొంత నాకున్న ఐడియా కాడికి చెప్తాను మీకు. నేను స్టడీ చేయలేదు, నాకు కొంత అవగాహనలో నేను కొంత మాట్లాడుతున్నా. ఇది నిజమే ఇది. అచ్చా, మరి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాము ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని కోట్ల రైతులకు ఎంతమందికి నీరు పోతున్నది? దానివల్ల ఎంతమందికి బెనిఫిట్ జరుగుతున్నది? అదే మిత్తి ఇప్పుడు 7 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసినావు కదా. ఈ 50 ఎంతో కథగా 50-60 వేల కోట్లు సంవత్సరానికి 20 ఎంత కానివ్వండి. ఇదే నువ్వు డైరెక్ట్గా రైతులకు, ఇదే డైరెక్ట్గా ఈ మిత్తిలు బ్యాంకులకు కట్టడం కంటే, ఇదే బ్యాంకులకు మన మిత్తిలు కట్టడం కంటే డైరెక్ట్గా రైతుల పంట పండించుకోవడానికి, మహిళా గ్రూపులకు ఆర్థికంగా ఎదగడానికి, నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధికి ఈ మిత్తి పైసలే మనము ప్రజలకు ఇచ్చే వాళ్ళం కదా. ఇప్పుడు ఈ మిత్తి వల్ల ఎవరు బాగుపడుతున్నారు? బ్యాంకులే కదా. ఈ జ్ఞానం లేని పరిపాలన కేసీఆర్ గారు చేయడము, ఇది తెలంగాణ ప్రజలు గమనించండి అని చెప్తున్నాం మేము. అంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా చేస్తలేరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దుబారా చేస్తలేడు పైసలు. మా మంత్రులు దుబారా చేస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా డబ్బులు దుబారా చేస్తలేము, వేస్ట్ చేస్తలేము, ఖరాబ్ చేస్తలేము. మా దగ్గర గట్టిగా జవాబు ఉంది చెప్పడానికి. అరే 7 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసి 40-50-60 వేల కోట్ల మిత్తిలు కట్టేటట్టు చేసి 4 కోట్ల మందిని ఆగమాగం చేసి 4 కోట్ల ప్రజలను రోడ్డు పాలు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను బజారు పాలు చేసి 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలు బజారు పాలు చేసి
బతుకు లేదు, భారం ఏంది ఇదే అపరిపాలన 10 ఏళ్ళు. ఎస్ రాహుల్ గాంధీ గారు, ఆ రోజు సోనియా గాంధీ గారు మా గవర్నమెంట్ వస్తే ముఖ్యమంత్రిని చేయండి, సరిదిద్దాలి ఇప్పుడు సంసారాన్ని. ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాగానే, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం ప్రమాణం చేసినప్పుడు నేను అనుకుంటే అప్పటికి 1,00,000 కోట్ల బిల్స్ అన్ని టేబుల్ మీద ఉన్నాయి. 1,00,000 కోట్ల బిల్లులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన 1,00,000 కోట్లు బిల్స్ రెడీ చేసి దిగే ముందే అన్ని రాత్రి మొత్తం బిల్లులను రెడీ చేసుకొని అన్ని. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, ఆయన అన్నాడు ఒకరోజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ప్రమాణ స్వీకారం చేసి ముంగడ కూర్చొని ఏదో చేద్దామనుకుంటే ముంగడ బిల్లులు పెట్టిన అధికారులు అని. ఎంత తెలుసా ఆ రోజు ఆయన అన్నాడు రికార్డు పరంగా 24,000 కోట్ల డ్యూస్ ఉత్తమ్ కుమార్ శాఖ పరంగా టేబుల్ మీద పెట్టారు. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరిస్థితి అంతే, రేషన్ షాప్లో సివిల్ సప్లై పరిస్థితి అంతే, హెచ్ఎండి మున్సిపాలిటీ అధోగతి చేసి పడేసారు. తప్పులన్నీ మీరు చేసారు. ఇప్పుడు మీ తప్పులు సరిదిద్దుకుంటూ మీరు చేసిన అప్పులకు మిత్తీలు కట్టుకుంటూ మళ్ళా మీరు ప్రజలను మేము కోరుకున్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వండి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్పిన సందర్భంలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఈ యొక్క అధికారాన్ని మేము న్యాయం చేసే ప్రక్రియ అంటే 3 రకాల బాధ్యతలు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మోస్తుంది. ఆయన చేసిన 7 లక్షలకు మిత్తీలు కట్టుకుంటూ ప్రజాపాలన అందిస్తూ ఈరోజు నువ్వు నాలుక ఉంది కదా, నాలుక ఖర్చు లేదు, నీ నాలుక ఖర్చు లేదు. నీ నాలుక కేసీఆర్ గారు నాలుక ఏదంటే అది మాట్లాడుతూనే ఉంటుంది. దానికి ఆ నాలుకకు హద్దు లేదు. ఆ నాలుక కేసీఆర్ నాలుకకు హద్దు లేదు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారు ఒక అందుకు చెప్పాలంటే చీటింగ్ చేసిండు, ఆయన మోసం చేసిండు. ఒక ఇంటి పెద్ద మనిషి కేసీఆర్ గారు భవిష్యత్తు తరాలకు తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చింది ఏంది అప్పులా? 7 లక్షల కోట్ల అప్పులా? హరీష్ రావు అంటాడు మేము 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినామంటాడు, భగీరథ 1,00,000 కోట్లు అంటారు. ఏమైనా డబ్బులు ఆవిరైపోయినాయి, డబ్బులన్నీ ఈ 1,00,000 కోట్లు ఆవిరైపోయినాయి. ఇవన్నీ కూడా నేనేమంటున్నంటే జవాబుదారుగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ జవాబుదారుగా లేడు అనేది ఎలాంటి అనుమానం లేదు. జవాబుదారుగా ఉండుంటే ఆ రోజు 7 లక్షల కోట్లు అప్పు చేసేవాడు కాదు కేసీఆర్. చూడండి, సమైక్య ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఉమ్మడి రాష్ట్రం 2014 వరకు దాదాపు 70 సంవత్సరాలు 65,000 కోట్ల అప్పు. తెలంగాణ ప్రజలారా ఈ విషయాన్ని గమనించండి. దాదాపు మనకు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత కాలము రాష్ట్రం విభజన కంటే ముందున్న మన అప్పు, ఉమ్మడి రాష్ట్రం అప్పు 65,000 కోట్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్లు. 70 ఏళ్లలో 65,000 కోట్లు అప్పైతే 10 సంవత్సరంలో 7 లక్షల కోట్లు, సంవత్సరానికి 50-60 వేల కోట్ల ఇంట్రెస్ట్. ఇది బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. 10 ఏళ్ల కాలము బాధ్యత లేని పరిపాలన, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ బాధ్యత లేని పరిపాలన, తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి పడేసినావు కేసీఆర్ గారు.